ప్రతి ఓటమిపై క్షమాపణ కోరాల్సిన అవసరం లేదు. మ్యాచ్ విజయం కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మేం ముందుగానే సూచించాం. కానీ అది జరగలేదు అని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపారు. ఆదివారం సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓడిపోయింది. దీంతో వరుసగా మ్యాచ్ల్లో ఓడి పాయింట్ల ఖాతాని తెరవలేదు. దీంతో ప్లే ఆఫ్ కు వెళ్లే అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంది. అయితే మ్యాచ్ అనంతరం బెంగళూరు కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ 160 పరుగులు చేస్తే పోరాడటానికి అవకాశం ఉండేది. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకున్నా కూడా 150 పరుగులను కాపాడుకునేవాళ్లం. వికెట్ చాలా నెమ్మదిగా ఉంది. ఫ్రీగా బ్యాటింగ్ చేయలేకపోయాం. పిచ్ పరిస్థితిపై అసహనంగా ఉన్నాను. వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయాం. డెవిలియర్స్ అవుట్ అయ్యాక ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యత తీసుకున్నాను. స్టోయినిస్, అలీలు బాగా బ్యాటింగ్ చేశారు. పిచ్ విధానాన్ని ఢిల్లీ బౌలర్లు సద్వినియోగం చేసుకున్నారు అని విరాట్ తెలిపారు. జట్టు ఓటములపై వివరణ ఇవ్వడానికి ఏం మిగిల్లేదు. ఓటమికి సాకులు చెప్పలేం కదా. ప్రతి ఓటమిపై క్షమాపణ కోరాల్సిన అవసరం లేదు. ఏకగ్రత దెబ్బతింటే మ్యాచ్ మీద దృష్టి పెట్టడం అసాధ్యం. శ్రేయస్ క్యాచ్ పట్టి ఉంటే ఫలితం వేరేగా ఉండేదేమో. మ్యాచ్ విజయం కోసం జట్టులో ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని మేం ముందుగానే సూచించాం. కానీ అలా జరగలేదు. జట్టుగా ఆటను ఆస్వాదించాలి, లేకపోతే క్రికెట్ ఆడలేం. ఏదేమైనా వచ్చే మ్యాచ్లో దృష్టి సారిస్తామని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చారు. ఇక నిన్న జరిగిన మ్యాచ్లో టాస్ ఆడి ముందుగా బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో 8 వికెట్లకు 149 పరుగులు చేసింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ, మొయిన్ అలీలు పర్వాలేదనిపించారు. అనంతరం బెంగళూరు నిర్దేశించిన 150 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 18.5 ఓవర్లలో ఛేదించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అర్ధశతకం సాధించి ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు.